అమ్మ నమస్తే తల్లి, నీ పేరేంటి? నా పేరు పద్మ అండి. పద్మ గారు. ఓకే, ఈ స్థలం మీదేనా? కాదండి, చెల్లి గారు ఎవరిదో అద్దెకి తీసుకుని వేసిందండి. అవునా, అద్దెకి తీసుకున్నారు. మీ ఆయనేరమ్మా? చనిపోయారండి. ఎప్పుడు, ఎన్నాళ్ళ క్రితం? 3 సంవత్సరాలు అయింది. 3 ఏళ్ళు అవుతుంది. ఈ అబ్బాయి మీ అబ్బాయా? మనవడండి. మనవడు. ఎవరు మనవడు? కూతురుకా? కొడుకు బిడ్డ. కొడుకేడు మరి? కొడుకు వాళ్ళు వెళ్ళిపోయారండి. ఈ పిల్లలు చిన్నప్పుడు మా భర్తగారు తీసారు దగ్గరికి. ఎక్కడికి వెళ్ళిపోయాడు నీ కొడుకు? విజయవాడ అత్తగారికి వెళ్ళిపోయారు. కొడుకు కోళ్ళు ఉన్నారు, వెళ్ళిపోయారు ఎవరికి వాళ్ళు పట్టించుకోకుండా. ఎందుకు పిల్లని కొడుకుని? అదంటే అది కన్నతెల్ల వదిలి వెళ్ళిపోయింది. నాకు ఈ పెద్ద పొట్టలేదు, మీరు తీసుకున్నారు, నాకు వద్దు. మీరెంత తీసుకున్నారు? అప్పుడు బాబులు మాకు లేరు, ఎవరు లేరని ఆయన కొంచెం పని చేస్తూ ఉండేవారు కంపెనీలో. ఇంకా అందుకే ఇద్దరం దగ్గర తీసామండి. అలాగే అవుతుంది. కన్న తల్లి దగ్గర నుంచి బిడ్డని దూరం తీసుకున్నాం చేయలేదండి. ఆమెకు కొంచెం క్రాక్ గా ఉండి నాకు వద్దు ఈ బిడ్డ అందండి. తీసుకున్నారు స్టార్టింగ్ లో. ఆ క్రాక్ ఉన్న వాళ్ళకి అలా చేయకూడదు కదా. ఇంకో బిడ్డ ఉన్నారని ఆమె తీసుకుని వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయారు? అలా ఆయనతోనే ఉన్నారు. మాటలు సరిగ్గా మాట్లాడండి. వెళ్ళిపోయింది అంటే వేరే రకంగా ఉంటది. భర్త భార్యలు ఇద్దరు వెళ్ళారండి. వాళ్ళిద్దరు ఒక దగ్గర కాపురం పెట్టుకుంటున్నారు. ఇప్పుడు తల్లి దగ్గర ఉన్న ప్రేమ నీ దగ్గర ఎలా వస్తా చెప్పు? నువ్వు నాన్నమ్మవే కానీ అమ్మ అంటే వాళ్ళు లేకపోతే నువ్వు చేరదీయడం తప్పులేదు. వాళ్ళు ఉంటుండగా నువ్వు తెచ్చేసుకున్నావు. ఈ వయసులో కూడా మనం కొన్ని ఈగోలు తగ్గించేసుకోవాలి. ఈగో లేదు మేడం. ఈగో అంటే ఏంటి? కోపం తాపం ఉండకూడదని. నేనేం వదులుకోలేదండి. ఆడే నాకు వదిలిన పుట్టినూరు పెరిగినూరు ఇక్కడ ఉండమని నేను బాధపడ్డా గానీ వాళ్ళ దగ్గర ఉండకూడదు. వాళ్ళ బతుకు తెరువు కోసం వాళ్ళు వెళ్ళారు అని కానీ మనకు ఆ స్వార్థం లేదు మేడం. నువ్వు ఇక్కడ పని లేనప్పుడు ఇక్కడ ఉన్న ఊర్లో కంటే ఎక్కడ తిరిగి బ్రతకడానికి వెళ్ళాలి కదా. చేసే ఓపిక లేక వాళ్ళు నువ్వు చేయలేనప్పుడు ఎందుకు అన్నట్టుగా వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నువ్వు ఎలా మరి ఏంటి? మీరు ఎవరైనా చూస్తున్నారా? బంధువులు ఎవరైనా? చెల్లెసి వస్తుందండి. చెల్లెళ్ళు ఏం చేస్తారు? చెల్లెలో ఆ పిరమనేని హాస్పిటల్ ఆయమ్మ, వాళ్ళ అబ్బాయి ఏమో సెక్యూరిటీ. ఓకే, మీకు డబ్బులు ఇస్తున్నారా? ఇస్తారండి. ఇంట్లో ఆమె జరుగుతుంది. అందుకేతో నేను చేసుకునేదాన్ని. అవునవును. 4 రోజులు బట్టి నాకు బాగా ఒక వ్యాపారం మానేసి హోటల్లో అదే టిఫిన్ సెంటర్ అది పెట్టుకునేవారమ్మా? ఈ టిఫిన్ సెంటర్ పెట్టుకునేదాన్ని మేడం. ఇప్పుడు చేయలేక ఒకదాన్ని అయిపోయాను, చేయలేకపోతున్నా. అప్పుడంటే ఆయన ఉండేవారు చేసేదాన్ని. చేయలేక ఏంటంటే ఏదన్నా కూరగాయలు ఏమన్నా అమ్ముకుందామని ట్రై చేస్తున్నాయి. కానీ అదేనా పనే చేద్దామంటే కూర్చుంటాను కదా, చేయాలి. అదేలే, కూరగాయలు ఎవరైనా తెచ్చిస్తామంటారు. ఎవరైనా తెచ్చిస్తే ఒక అమ్ము పెట్టుకుందామని ఆశపడుతున్నాను. సరే, ఇప్పుడు వంట అయిపోయిందా? చేయలేదండి, ఇప్పుడు చేస్తా. టిఫిన్ ఏం తిన్నారు? టిఫిన్ ఇడ్లీ బయట నుంచి తెచ్చుకున్నారా? సరే, అయితే కూరగాయలు మార్కెట్ ఏమైనా ఉంటే ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు? కూరగాయలు గన్నవరం నుంచి తెచ్చుకోవాలి. గన్నవరం నుంచి. ఓకే, గన్నవరానికి ఇక్కడికి ఎన్ని కిలోమీటర్ల దూరం? 6 కిలోమీటర్లు. 6 కిలోమీటర్లు. మీరు ఆటోలో వెళ్ళని తెచ్చుకోగలుగుతారు. ఓకే, అది కూడా జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఆ రేకుల షెడ్లో మళ్ళీ వాడిపోయిన కూడా ఎవరు కొనరు. అవును మేడం, బయట పెట్టుకొని నైట్ పూట చల్లగాలిగా ఉంటుంది కదా. తెల్లారాక ఎంత అవుతుంది కూరగాయలు నువ్వు స్టార్టింగ్ మదుపు పెట్టాలంటే? ఏమోనండి మేడం, ఒక మీ దయ. అది నాదై కాదమ్మా. నువ్వు స్టార్టింగ్ అక్కడ కొంచెం కొంచెం మొత్తం మార్కెట్ తెచ్చుకుందా, కొంచెం ఏదో ఒక ప్లాట్ పార్లర్ అడిగి పెట్టుకొని. ఎంత అవుతుంది? ఒక 10,000 అట్లా. ఎక్కడ రోడ్డు మీద అమ్ముతావు, ఇంటి దగ్గర అమ్ముతావు? ఇక్కడ ఈ మూలేనా? ఇక్కడ ఏం వేసుకుంటా మరి? ఏం టేబుల్ ఉందా? టేబుల్ ఒక రోజులోనే 10,000 కూరగాయలు తెస్తావా? ఒక రోజు అంటే బడ్డీ రోజు వెళ్ళాలి కదా మేడం. ఒక రోజే కాదు కదా, రోజు వెళ్ళాలి. చేసుకున్నాం. సరే, ఫస్ట్ తినడానికి అయితే ఇస్తాను, అవి తీసుకోండి. ఇకమ్మా, అందులో నిత్యావసర సరుకులు అవి అన్నీ ఉంటాయి. నాన్న, నీకు బిస్కెట్ ప్యాకెట్ ఉందా? తింటావా? అమ్మ దగ్గరికి వస్తావా? ఇందా, ఇందులో అన్నీ ఉంటాయమ్మా. ఆయిల్ అన్ని పప్పులు ఉప్పులు అన్నీ ఉంటాయి. బియ్యం 26 కేజీలు బియ్యం. సరేనా? ఫస్ట్ అయితే 5,000 ఇస్తున్నాను. దీంతో నెమ్మదిగా మొదలుపెట్టు. తర్వాత నీకు అవే సెట్ అవుతుంది. నువ్వు పెడుతున్నావు, బిజినెస్ చేస్తున్నావు, పని చేస్తున్నావు అంటే తర్వాత నేను మళ్ళీ వచ్చి ఏదైనా ఏర్పాటు చేస్తాను. ఫస్ట్ అయితే నువ్వు పని చేస్తున్నావో లేదో నాకు తెలియాలి. అది సరేనా? పిల్లండి అయితే ఫస్ట్ అమ్మ దగ్గర పంపించేయండి. అంటే మొత్తం పంపించకపోయినా కొద్ది రోజులు అక్కడ అలవాటు చేయండి. ఎల్లకాలం మీరే ఉంటారని గ్యారంటీ లేదు. తల్లిదండ్రులు ఉన్నారు ఆ అబ్బాయికి.
అది ఆ ప్రేమను దూరం చేయకండి, సరేనా తల్లి? మరోలా అనుకోకు. ఉమ్? నీకు తోడు ఉంచుకో, తప్పలేదులే, కానీ కాకపోతే వాళ్ళు ఉన్నారని సంగతి అబ్బాయికి తెలియాలి. అది సరేనా? నమస్తే.